లక్షలాది మంది మేధావులను దేశానికి అందించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం తన 100 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ చరిత్రాత్మక శతాబ్ది ఉత్సవాలు విశాఖ తీరంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపన కేవలం ఒక విద్యా సంస్థ ఏర్పాటు కాదు, అది తెలుగు వారి ఆత్మగౌరవం కోసం జరిగిన ఒక గొప్ప ఉద్యమం. 20వ శతాబ్దం ప్రారంభంలో మద్రాసు ప్రెసిడెన్సీలో తెలుగు వారికి ప్రత్యేక యూనివర్సిటీ ఉండాలనే ఆకాంక్షతో 1913 నుంచే ఆంధ్ర మహాసభల్లో తీర్మానాలు జరిగాయి. సర్ సిఆర్ రెడ్డి వంటి దార్శనికుల సుదీర్ఘ పోరాటం, మేధావుల కృషి ఫలితంగా 1926 ఏప్రిల్ 26న ఈ జ్ఞానాలయం సాకారమైంది. ఆ తరువాత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మహనీయులు వైస్ ఛాన్సలర్లుగా పనిచేసి ఈ సంస్థను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారు. సామాన్యుడి చెంతకు నాణ్యమైన ఉన్నత విద్యను చేర్చాలనే ఆనాటి పోరాట ఫలితమే నేడు మనం చూస్తున్న ఈ అక్షర సామ్రాజ్యం. ఈ విశ్వవిద్యాలయం ఎందరో మహానుభావులను ప్రపంచానికి పరిచయం చేసింది. రాజకీయ రంగంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, సినీ రంగంలో లెజెండరీ నటులు ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, శాస్త్ర సాంకేతిక రంగాల్లో నోబెల్ గ్రహీత సివి రామన్, గణిత శాస్త్రవేత్త సిఆర్ రావు, ప్రముఖ పారిశ్రామికవేత్త జిఎం రావు వంటి వారు ఏయు ఖ్యాతిని దశ దిశలా చాటారు. ప్రతి రంగంలోనూ ఏయు పూర్వ విద్యార్థులు తమదైన ముద్ర వేసి సంస్థ గౌరవాన్ని పెంచారు. 100 ఏళ్ల వేడుకకు భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, లోకేష్ తో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేల సంఖ్యలో తరలి వచ్చిన విద్యార్థులు, పూర్వ విద్యార్థుల సమక్షంలో ఏయు ప్రాంగణం కోలాహలంగా మారింది. యూనివర్సిటీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపించారు. ఏయును ప్రపంచ స్థాయి టాప్ 100 విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ప్రభుత్వం 500 కోట్ల రూపాయల భారీ నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో అధునాతన మౌలిక సదుపాయాల కల్పన, ల్యాబ్ల ఆధునీకరణ, పరిశోధనలకు పెద్దపీట వేయనున్నారు. విద్యారంగంలో మారుతున్న మార్పులకు అనుగుణంగా వర్సిటీని మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. కేవలం బోధనకే పరిమితం కాకుండా ఆంధ్ర విశ్వవిద్యాలయం సరికొత్త ఇన్నోవేషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. రక్షణ రంగంలో త్రివిధ దళాలతో ఒప్పందాలు కుదుర్చుకొని డిఫెన్స్ స్టడీస్ లో అద్భుతమైన పరిశోధనలు చేస్తోంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, ఫార్మా రంగాల్లో సరికొత్త పేటెంట్లను సాధిస్తూ ఇన్నోవేషన్ హబ్ గా ఎదిగింది. సముద్ర గర్భ పరిశోధనల నుంచి స్టార్టప్స్ వరకు ఏయు అందిస్తున్న సహకారం అమోఘం. శతాబ్ది వేడుకల స్ఫూర్తితో రాబోయే 100 ఏళ్ల ప్రయాణం మరింత ప్రకాశవంతంగా సాగాలని ప్రముఖులంతా ఆకాంక్షించారు.